మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పరిగిలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా వేదిక, వీవీఐపీల గ్యాలరీ మరియు ప్రజల సౌకర్యార్థం చేపట్టిన పనులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, అందుకు అనుగుణంగా లక్ష్యంగా శ్రేణులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు విషయాల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు పరిగిలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో పరిగి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సేవ చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలనే యోచనతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి రావస్తా ఉన్నారు. వేలాది సంఖ్యలో ఈ నియోజకవర్గం పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం పెద్ద పెట్టున రావటం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సర్పంచులను గెలిపించుకొని రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి ఇదే మాకు నిదర్శనం. రాబోయే కాలంలో పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేయాలి. ఆ క్రమంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలి, పరిగి మున్సిపల్ కేంద్రం హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రేపు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రస్తావన చేయటం, రాబోయే కాలంలో నిధులు సమకూర్చి ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలని ప్రత్యేకంగా మరి పక్కనున్న మున్సిపల్ పౌరులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.